ఇంతలో శృతి మీనా దగ్గరికి వస్తుంది. అప్పుడు మీనా, ఏంటి శృతి, కాఫీ కావాలా, టీ కావాలా అని అంటుంటే అప్పుడు శృతి, నాకేం వద్దు, ఇదిగో ఇది తీసుకో అని అంటుంటే అప్పుడు మీనా, ఏంటిది అని అంటే టెంట్ అని అంటుంది. అప్పుడు టెంటా, మాకెందుకు అని అంటే అప్పుడు శృతి, ఒకరోజు నేను రవి డాబా మీద వేసుకొని పడుకున్నాము, అదే ఇది అని అంటుంది. అప్పుడు మీనా, అయినా మాకు ఇదెందుకు అని అంటే అప్పుడు శృతి, నువ్వు బాలు డాబా మీద పడుకుంటున్నారు కదా, అందుకే తీసుకో అని అంటే అప్పుడు మీనా, అయినా ఇప్పుడు వర్షం వచ్చే సిచ్యువేషన్ ఏం లేదు కదా శృతి, అంటే మాకెందుకు అని అంటే మరి మొన్న గొడుగు ఎందుకు అడ్డం పెట్టుకున్నారు, అప్పుడేమన్నా వర్షం పడిందా అని శృతి అంటుంది. అప్పుడు మీనా సిగ్గుపడుతుంది. అప్పుడు శృతి, ఇదే సిగ్గు బాలు ముందు కంటిన్యూ చెయ్యి అంటే అప్పుడు మీనా, పో శృతి అని అంటూ వెళ్తుంది. థ్యాంక్ యూ శృతి అని చెప్తుంది. ఆ టెంట్ హౌస్ వేసుకొని ఇద్దరు పడుకొని ఉంటారు. అప్పుడు బాలు, ఎలా ఉంది అని అంటే అప్పుడు మీనా, పిచ్చుక గూడులా చిన్నగా చాలా బాగుంది అని అంటే అవును, చాలా అంటే చాలా బాగుంది, పాలు తీసుకురాలేదా అని మీనాని అడుగుతాడు. ఇద్దరు అలాగే కాసేపు కబుర్లు చెప్పుకొని పడుకుంటారు. ఇంతలో అందరూ కలిసి కిందికి వచ్చి శృతి ఏమో డబ్బింగ్ కి వెళ్ళాలని, రవి ఏమో హోటల్ కి వెళ్ళాలని, బాలు ఏమో కార్ కి వెళ్ళాలని, మీనా ఏమో పూలమ్మడానికి వెళ్ళాలని అందరూ హడావిడిగా వెళ్తూ ఉంటే ఇంతలో సత్యం ఆపి, ఆగండి అందరూ వెళ్దురు కానీ నేను మీ దగ్గర ఒక విషయం గురించి మాట్లాడాలని ఆపుతాడు. ఇంతలో మనోజ్ ఉండి, దేని గురించి నాన్న అని అంటుంటే అప్పుడు ప్రభావతి, మీ నాన్నమ్మ ఆస్తులన్నీ నీ పేరు మీద రాస్తుందంటారా అని అంటే అప్పుడు మనోజ్, అవునా అంటే అప్పుడు బాలు, లేదులే మన అమ్మకు కొంచెం వెటకారం ఎక్కువైంది అని అంటుంటే ఇంతలో సత్యం ఉండి, సరే నేను మీ ముగ్గురికి పెళ్లి చేస్తే నా బాధ్యత తీరిపోయిందనుకున్నాను, మా అమ్మ చెప్పే వరకు నేను ఇంత పొరపాటు చేస్తున్నానని అనుకోలేదు అని అంటే అప్పుడు బాలు, నాన్న పొరపాట, అది నువ్వెప్పటికీ పొరపాటు చేయవు నాన్న, అలాంటి పొరపాటు ఇదిగో వీడిలాంటి పొరపాటు ఉన్న వాళ్ళు చేస్తారు నాన్న, నువ్వు పొరపాటు చేయడం ఏంటి అని మనోజ్ ని చూపిస్తూ అంటాడు. ఇంతలో నాన్నమ్మ ఉండి, వాడు చెప్పేది పూర్తిగా వినండి ముందు అని అంటే అప్పుడు సత్యం, అందరికీ మీ ముగ్గురికి 3 గదులు కట్టించాను, మేము హాల్లో పడుకుందాం అనుకున్నాను, కానీ నువ్వేమో మా కోసం త్యాగం చేసి మీకంటూ ఒక ఏకాంతం లేకుండా వెళ్లి టెర్రస్ మీద పడుకుంటున్నారు, అందుకనే మేడ మీద ఒక బెడ్రూమ్ కట్టిద్దాం అనుకుంటున్నాను అని అంటే ఇంతలో మనోజ్, అందుకని వీడికి రూమ్ కట్టించడం కోసం మేము డబ్బులు ఇవ్వాలా అని అంటుంటే ఇంతలో సత్యం ఉండి, రే మీ ఎవరి డబ్బులు కాదు, నా పెన్షన్ డబ్బులతో నేను బాలుకి రూమ్ కట్టిద్దామనుకుంటున్నాను అని అంటే ఇంతలో శృతి కలుగజేసుకొని, ఆ కట్టించేదేదో ఒక రూమ్ ఎందుకు హాలు కిచెను అన్నీ ఉంటే బాగుంటుంది కదా అని అంటే అప్పుడు బాలు ఉండి, అప్పుడు మనకి అప్పులు కూడా ఎక్కువ అయిపోతాయి అని అంటుంటే ఇంతలో మనోజ్, ఆ రూమ్ ఏదో నా కోసం కట్టియండి, మంచిగా డిజైన్ చేసుకుంటాను అని అంటే అప్పుడు బాలు, చెయ్యి చాలా మందంగా ఉంది చూసావు కదా అని అంటుంటే ఇంతలో శృతి, లేదు మామయ్య, మంచిగా కట్టిస్తే నానమ్మ కూడా అక్కడ ఒక్కతే ఎలా ఉంటుంది, నానమ్మ కూడా మనతో పాటే ఉంటుంది అని అంటే అప్పుడు నానమ్మ, నేను ఇక్కడ ఉండలేనులే అమ్మా అని ఇంతలో శృతి ఉండి, అయినా మీరు టెన్షన్ పడకండి మామయ్య, మా నాన్నను కూడా అడిగి సర్దమని చెప్తానులే అని అంటే అప్పుడు సత్యం ఉండి, వద్దమ్మా అలాంటి పని మాత్రం ఎప్పటికీ చేయకు, మీకోసం మీ నాన్న వాళ్ళు వేరే ఎక్కడైనా తీసుకుంటానంటే దానికి నేను అభ్యంతరం చెప్పను, కానీ ఇక్కడ మీ నాన్న వాళ్ళు కట్టిస్తారంటే నేను ఒప్పుకోనమ్మా అని అంటుంటే ఇంతలో మీనా, ఈ వయసులో మీకు ఇవన్నీ ఎందుకు మామయ్య, మీ పెన్షన్ డబ్బులు మీ దగ్గరే ఉంచుకోండి మామయ్య, దేనికైనా ఉపయోగపడతాయి అని అంటుంటే అప్పుడు బాలు, అవును నాన్న ఇవన్నీ ఇప్పుడు ఎందుకు అని అంటాడు. అప్పుడు సత్యం, రే మిమ్మల్ని ఇలా అన్యాయం జరుగుతుంటే నేను చూస్తూ ఉండలేకపోతున్నానురా అని అంటుంటే ఇంతలో ప్రభావతి కలుగజేసుకొని, అలా అని పెన్షన్ డబ్బులన్నీ వాడికి తగిలేసి 10కి 5కు వాళ్ళందరినీ అడుక్కుంటూ ఉంటారా, అప్పుడు మీకు నామూషిగా అనిపియదా అని అంటుంటే ఇంతలో బాలు కలుగజేసుకొని, అబ్బా జీవితంలో ఒక మంచి మాట మాట్లాడావమ్మా నాన్న, నువ్వు పెన్షన్ డబ్బులు మాకు పెట్టనవసరం లేదు, నువ్వు ఒకరి ముందు చేయి జాపితే నేను చూడలేను, అయినా నువ్వు చేయి జాపినా వీళ్ళిద్దరు ఇచ్చే మొహాలు అనుకుంటున్నావా అని అంటుంటే నానమ్మ, సరిగ్గా చెప్పావురా, అందరేమో గాని మనోజ్ గాడు అసలే ఇప్పుడే అంటున్నాడు కదా వాటాలు గీటాలని అని అంటుంది. ఇంతలో శృతి ఉండి, ప్లీజ్ అంకుల్ నా మాట వినండి, మా నాన్న సంపాదించిన డబ్బంతా ఏం చేసుకుంటాడు అని అంటుంటే అప్పుడు బాలు కలుగజేసుకొని, చూడు డబ్బడమ్మ, ఆయన డబ్బులు ఆయన, ఇక్కడ మా కోసం ఇవ్వడానికి మాకు మంచిగా అనిపించదు అని అంటుంటే అప్పుడు ప్రభావతి, కట్టిస్తే మీకేమైతుంది, ఇది నా ఇల్లు, నేను కట్టించుకుంటాను అని అంటుంటే అప్పుడు నానమ్మ, నీలా ఒకరి మీద ఆశపడే రకం కాదు నా కొడుకు పరువు తీయాలని మాత్రం చూస్తే నిన్ను అస్సలే ఊరుకోను అని తిడుతూ ఉంటుంది. ఇంతలో వాళ్ళు, నాన్న మాకు ఈ రూమ్ వద్దు, ఏది వద్దు నాన్న, నువ్వు మాట పడడం నాకు ఇష్టం లేదు, నువ్వు ఒకరి ముందు చేయి జాపడం నాకు అంతకంటే ఇష్టం లేదు అని అంటుంటే అప్పుడు మీనా ఉండి, అవును మామయ్య నాకు అసలే ఇష్టం లేదు అని చెప్తుంది.
ఇంతలో నానమ్మ ఉండి, ఒరేయ్ సత్యం, బాలు చెప్పింది కూడా నిజమేరా, ఇన్నేళ్లు కష్టపడ్డావు, ఇప్పుడు ఈ వయసులో కూడా ప్రశాంతంగా ఉండకుండా ఈ కష్టం నీకెందుకురా? ఇంతలో సత్యం ఉండి, మరి దీనికి పరిష్కారం ఏంటమ్మా అని అంటుంటే అప్పుడు నానమ్మ, పరిష్కారం నా దగ్గర ఉంది అని అంటుంది. అప్పుడు మనోజ్ రోహిణీలు, ఏంటి నానమ్మ అది అని అడిగితే అప్పుడు నానమ్మ, ఏం లేదు, ఒక వారము మీనా బాలులు హాల్లో పడుకుంటారు, ఇంకొక వారము నువ్వు బాలు వాళ్ళు హాల్లో పడుకోండి, ఇంకొక వారము రవి వాళ్ళు హాల్లో పడుకుంటారు, ఇలా రొటేషన్ గా ఒక వారం ఒకరు ఒక వారం ఒకరు అలా పడుకుంటూ ఉండిపోండి అని అంటుంది. ఇంతలో ప్రభావతి ఉండి, నేను ఒప్పుకోను అని అంటుంటే అప్పుడు నానమ్మ, నిన్నే వడే ఒప్పుకోమనింది అని అంటే అప్పుడు ప్రభావతి, అది కాదండి, మీనా చిన్నింట్లో ఉండేది, చాపేసుకుని పడుకునే అలవాటు ఉంది, నా ఇద్దరు కోడళ్ళు కోటీశ్వరు ఇంట్లో పుట్టారు, వాళ్ళెందుకు చాపేసుకొని పడుకుంటారు అని అంటుంటే అప్పుడు నానమ్మ, సత్యం, నువ్వు నీ భార్య బట్టలు చదురుకొని నాతో పాటు ఊరికి పదండ్రా, దాంతో సేవలు చేయించాలని నాకు చాలా పడింది అని అంటుంటే అప్పుడు ప్రభావతి, అయ్యో నోరు తెరిస్తే ఊరు ఊరు అంటారేంటి అని అంటుంటే అప్పుడు నానమ్మ, అందుకే నోరు మూసుకొని ఉండు, ఇంటికి వచ్చిన తర్వాత కోడలు కోడలే, అది కోటీశ్వరాలైనా నార్మల్ గా ఉన్నా సరే మన కోడలే, ఇన్ని రోజులు బాలు మీనాలు కింద పడుకున్నారు కాబట్టి ఇప్పటి నుంచి రోహిణి మనోజులు ఒక వారం పాటు కిందే పడుకుంటారు. ఇంతలో సత్యం ఉండి, అబ్బా శుభమమ్మ, మంచి పరిష్కారం చెప్పావమ్మా అని అంటాడు. ఇంతలో నానమ్మ మీనా దగ్గరికి వచ్చి, అమ్మా మీనా అని అంటుంటే అప్పుడు మీనా, చెప్పండి నానమ్మ అని అంటే, నీ కోసం ఇల్లంతా వెతకాల్సిన అవసరం లేదమ్మా, వంటగదిలోకి వస్తే చాలు కనిపించేస్తావు, నిన్ను మీ అమ్మ ఈ ఇంటికి కోడలుగా పంపించిందా, వంటింటికి కుందేలు కోసం పంపించిందా అని అంటుంటే అప్పుడు మీనా, మన వాళ్ళ కోసమే కదా అమ్మమ్మ అని అంటే అప్పుడు నానమ్మ, కష్టాన్ని కూడా అదృష్టంగా భావించే పిచ్చి పిల్లను నిన్నే చూస్తున్నాను, ఎప్పుడు నువ్వే పని చేయకపోతే అప్పుడప్పుడు నీ తోటి వాళ్ళకు కూడా చెప్పొచ్చు కదా అని అంటే అప్పుడు మీనా, అందరూ నా వాళ్ళే కదా, ఇంకా వాళ్ళకు వీళ్ళకు చెప్పడం ఏంటి, నాకు ఈ పనిలోనే సంతోషం ఉందిలే బామ్మ అని అంటుంటే, నువ్వు బాధ్యతగా ఉన్నావు కానీ మీ అత్తయ్య మాత్రం నేను బానిసలా చూస్తుంది. అవును బామ్మ, మీరు ఇందాక ఒక వారం మేము వాళ్ళు వీళ్ళు అని చెప్పావు కదా, అవన్నీ ఎందుకులే, వాళ్ళకి కష్టంగా ఉంటుంది, మాకంటే అలవాటైపోయింది కదా అని అంటుంటే, ఎప్పుడు ఇలాగే బతికేస్తారా, మీకంటూ అచ్చట ముచ్చట ఉండదా, నువ్వు మాత్రం ఎప్పుడు ఊరూరు తిరిగి అమ్ముకుంటావా, బండి మీద ఉండే పూలు అమ్ముకుంటావా, షాప్ పెట్టుకోవా అని అంటుంది. అప్పుడు మీనా, అలా ఎందుకు చేస్తాను, ఒకసారి కొన్ని డబ్బులు పోగవుడే షాప్ పెట్టుకుంటాను అని అంటే అప్పుడు నానమ్మ, మరి అంతే, జీవితం కూడా ముందుకు సాగిపోతూ ఉండాలి, ఎప్పుడే నేల మీద పడుకుంటానంటే ఎలా, బాలుగాడు నువ్వు నేల మీద పడుకుంటే ఇంకా పిల్లల్ని ఎప్పుడే కనేది మీరు అని అంటే, నాకు పిల్లలెందుకు నానమ్మ అంటే నానమ్మ నెత్తి మీద ఒకటిచ్చి, పిల్లలేనే జీవితానికి అర్థము, మాకు పెళ్ళైన వెంటనే పిల్లలు పుట్టేవాళ్ళు అప్పట్లో, సరే అది పక్కన పెట్టు, భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరగాలంటే రాత్రిపూట కలిసే పడుకోవాలి, పగలంతా పనిచేసి రాత్రిపూట అయినా ప్రేమగా మాట్లాడుకోపోతే ఎలానే, అర్థమవుతుందా నీకు, నీ తోటి కోడళ్ళు కోటీశ్వరులైనా సరే వాళ్ళ దగ్గర కూడా పని చేయించు, లేదంటే నిన్ను ఇలాగే పని మనిషిలాగే చూస్తూ ఉంటారు, వాళ్ళు ఎలా ఉన్నా నువ్వు పట్టించుకోకు, ఈ ఇంట్లో నీదే పై చేయి ఉండాలి, ఎందుకంటే ఈ ఇంటికి కోడలిగా వచ్చింది ముందు నువ్వు, సరేనా అని అంటే అప్పుడు మీనా సరే అన్నట్టుగా తలుపుతుంది. అప్పుడు నానమ్మ, చూసావా నీకు హితబోధ చేస్తూ నేను వచ్చిన పనే మర్చిపోయాను అని అంటే అప్పుడు మీనా, ఏంటి నానమ్మ అని అడుగుతుంది. నేను ఊరెళ్ళిపోతున్నానమ్మా అని అంటే అప్పుడు మీనా, అప్పుడేనా, ఇంకో 2-3 రోజులు ఉండమ్మమ్మా అని అంటే, లేదమ్మా ఫోన్ వచ్చింది వెళ్ళాలి అని అంటే, కనీసం మీ మనవడొచ్చేదాకైనా ఉండు అని అడుగుతుంది. పర్వాలేదమ్మా, వాడు బయటే ఉన్నాడు, బస్ ఎక్కిస్తా అన్నాడు, అయినా మన ఆడాలకి ఫ్రీ కదా, పైగా ఖర్చులు కూడా కలిసేస్తాయి అని అంటే అప్పుడు మీనా నవ్వుతుంది. అబ్బా, నవ్వుతూ ఉంటే కుందనపు బొమ్మలా ఉన్నావమ్మా, ఎప్పుడు ఇలాగే నవ్వుతూ ఉండు, సరే వెళ్ళొస్తానమ్మా అని అంటే అప్పుడు మీనా, సరే నానమ్మ, జాగ్రత్తగా వెళ్ళిరా అని అంటుంది. ఇంతలో మనోజ్ పార్క్ ఫ్రెండ్ అక్కడికి వచ్చి ఫర్నిచర్ అవన్నీ చూస్తూ ఉంటాడు. ఇంతలో అతను, మరి నాకు పార్ట్నర్షిప్ ఇవ్వవా అని అంటే అప్పుడు మనోజ్, నేనెందుకు నీకు ఇస్తాను పార్ట్నర్షిప్ అని అంటే, మరి గుడి ముందు అడుక్కోవడానికి ఐడియా ఇచ్చాను కదా అని అంటే, నువ్వు ఇచ్చిన ఐడియాకి మా బాలుగాడు ఇప్పటికే లక్షలు మింగినోడా అనే మాటతో పాటు గుడి ముందు అడుక్కునేటోడా అని రోజు అంటూ టార్చర్ చేస్తూ ఉన్నాడు. ఇంతలో రోహిణి ఫ్రెండ్ కూడా అక్కడికి వస్తుంది. మొత్తం చూసి, బాగానే సెట్ చేసుకున్నావు వాళ్ళతో వీళ్ళతో డబ్బులు లాగి అని అంటే, ఏమోలే, మొత్తానికి మనోజ్ ఈ బిజినెస్ లో సెట్ అయితే మేము సెట్ అయిపోయినట్టే అని అంటే అప్పుడు దాని ఫ్రెండ్, అంత లేదు నాకు డౌటే అని అంటే అప్పుడు రోహిణి, ఏంటి అని అంటుంది. అదే మీ ఆయన ఎందులోనూ కరెక్ట్ గా ఉండడు కదా, నువ్వు ఇందులో అయినా కంట్రోల్ చేసి కొంచెం జాగ్రత్తగా పెట్టుకో అని చెప్తుంది. ఇంతలో షాపు ఓనర్ వస్తాడు. ఇంతలో రోహిణి ఫ్రెండ్ ఉండి, ముందు నీ గతం కూడా బయటపడకుండా చూసుకో అని అంటే, ఇలాంటి విషయాల్లో మనోజ్ కు తోడుగా ఉండి ముందుకు తోసేస్తూ ఉంటే రేపు గతం బయటపడ్డా
పెద్ద ఫరక్ ఏం పడదని ఇవన్నీ చేస్తున్నాను అని అంటూ ఉంటే ఇంతలో ఓనర్ అక్కడికి వచ్చేస్తాడు. సరే ఓనర్ వచ్చాడు పద వెళ్దాం అంటూ అక్కడికి వెళ్తారు. రిజిస్ట్రేషన్ చేయడానికి కొంచెం టైం పడుతుంది బాబు, అది అవ్వగానే పూర్తి అవ్వగానే మీకు ఇచ్చేస్తానులేండి అని అంటే అప్పుడు మనోజ్ ఉండి కొంచెం త్వరగా అయ్యేలా చూడండి సార్. బాబు షాప్ ని చాలా జాగ్రత్తగా చూసుకో బాబు, ఇది చాలా సెంటర్ లో ఉంది, నీకు చాలా లాభాలు తెచ్చి పెడుతుంది అని అంటే అప్పుడు రోహిణి ఉండి అవును మంచి పేరు అంటే గుర్తొచ్చింది అంకుల్, మేము షాప్ పేరు మారుద్దాం అనుకుంటున్నాను అని అంటే అప్పుడు ఆ షాప్ అతను అలాగా మీరు కొన్నారు కదమ్మా మీకు నచ్చిన పేరు పెట్టేసుకోండి అని చెప్తాడు. ఇంతలో రోహిణి ఫ్రెండ్ ఉండి అవును ఈ ఫర్నిచర్ షాప్ కి రోహిణి ఫర్నిచర్ షాప్ అనా మనోజ్ ఫర్నిచర్ షాప్ అని పెడుతున్నారా అంటే లేదు మా అత్తయ్య పేరు ప్రభావతి ఫర్నిచర్ షాప్ అని పెడుతున్నాము అని అంటే అప్పుడు ఆమె పేరెందుకు, నీకు మీ నాకు ఆ పేరుతో కలిసి రాలేదు కదా అని అంటుంటే అప్పుడు మనోజ్ ఆ పేరు పెట్టపోతే బాలుగాడు నాకు పిండం పెట్టేటట్టున్నాడు, నాకు ఇంకో ఆప్షన్ లేదు ఆ పేరు పెట్టాల్సిందే అని అంటాడు. ఇంతలో మనోజ్ పడుకొని ఫోన్ చూస్తూ ఉంటాడు. రోహిణి వచ్చి మనోజ్ ఇక్కడ పడుకున్నావేంటి అని అంటే అప్పుడు మనోజ్ బాత్రూమ్ లో పడుకుంటే బాగుండదని అని అంటాడు. అప్పుడు రోహిణి వెటకారమా అని అంటుంది. మరి లేకపోతే ఏంటి ప్రశాంతంగా ఫోన్ చూస్తుంటే పడుకొని అని అంటే అప్పుడు రోహిణి ఉండి ఈ రోజు మనం బయట పడుకోవాలి మర్చిపోయావా అని అంటే అప్పుడు మనోజ్ అవును కదా మర్చిపోయాను, ఈ నానమ్మ ఒకటి మనకి పిటిషన్ పెట్టింది కదా వచ్చి అక్కడి నుంచి రాకుండా ఉన్నా బాగుండు అని అంటుంటే అప్పుడు రోహిణి ఆవిడ మాటే శాసనం కదా సరే పద వెళ్దాం పడుకుందాం బయట అని అంటుంది. అప్పుడు మనోజ్ ఉండి నేల మీద నాకు నిద్ర రాదు, పైగా ఏసీ లేనిది అసలే నిద్ర రాదు అని అంటుంటే అప్పుడు రోహిణి మామయ్య చెప్పారు కదా మామయ్య మాట అంటే లెక్క లేదా అని ఆ బాలు వచ్చి మళ్ళీ మనకి క్లాస్ పీక్తాడు, అవన్నీ అవసరమా పద వెళ్దాం అంటూ వెళ్ళిపోతారు. ఇంతలో మీనా చాప బయటికి తీసుకొని వచ్చి పడుకోవడానికి వేస్తూ ఉంటే అప్పుడు శృతి వచ్చి అదేంటి మీనా మీరు ఇంకా లోపలికి వెళ్ళలేదా అని అంటే నాకు ఎవరిని ఇబ్బంది పెట్టడం ఇష్టం ఉండదు, నేను ఇక్కడే పడుకుంటాను అని అంటే ఇంతలో బాలు వచ్చి అదంతా ఏం కుదరదు మనం పైనే పడుకోవాలి, ఈ లక్షలు మింగినోడు ఇంకా బయటికి రాలేదా రే లక్షలు మింగినోడా అని అంటుంటే అప్పుడు మీనా ఉంది వద్దులేండి ఇట్రండి అంటే అప్పుడు శృతి ఉండి అదంతా ఏం కుదరదు నువ్వు వెళ్ళి లేపు బాలు అని పంపిస్తుంది. బాలు డోర్ దగ్గరికి వెళ్ళి ఏ లక్షలు మింగినోడా రా బయటికి రారా రా రాక్షసుడా అని తిడుతూ ఉంటాడు. అప్పుడు రోహిణి ఉండి చూసావా వచ్చేసాడు లొల్లికి, తలుపులు పగలగొట్టుకొని వచ్చినా వచ్చేసాడు, రా బయటికి వెళ్దాం మేము వస్తున్నాంలే బాలు నువ్వు వెళ్ళు అని చెప్తుంది. ఇద్దరు కిందికి వస్తారు. ఇంతలో మనోజ్ వచ్చి ఏంట్రా తలుపులు బద్దలు కొడతావా ఏంటి అని అరుస్తూ ఉంటే అప్పుడు ప్రభావతి సత్యంలో అక్కడికి వస్తారు. ఏంటమ్మా ఏమైంది ఏంటి గొడవ అని అంటుంటే అదేంటి మామయ్య లోపల నుంచి బయటికి వచ్చే వరకు కూడా ఆగరా తలుపులు బద్దలు కొడుతున్నాడు నీకు వినిపించలేదా అని అంటూ ఉంటే అప్పుడు బాలు నేను అరవడం వల్లే మీరు బయటికి వచ్చారు లేకపోతే మీరు వచ్చేవాళ్ళా అని బాలు కూడా తిడుతూ ఉంటాడు. ప్లీజ్ ఫ్రెండ్స్ వీడియో గనక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్ ఒక 1000 సబ్స్క్రైబర్స్ ని కంప్లీట్ చేసేయండి ఫ్రెండ్స్ ప్లీజ్.